ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మైలీ శశి డ్రీమ్స్ వరల్డ్ ఛానల్. గరుడ పురాణం ప్రకారం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందనడానికి సంకేతాలు ముందుగా కనిపిస్తాయని మీకు తెలుసా? వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో ఇంకొక అద్భుతమైన సంకేతం గురించి చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ ను మాకు అందించండి. గరుడ పురాణం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తే ఆ ఇంట్లో ధనం, ఐశ్వర్యం, శుభం ప్రవేశించబోతున్నాయని అర్థం. అయితే ఆ సంకేతాలేంటి? మీ ఇంట్లో కూడా ఇవి కనిపిస్తున్నాయా? తులసి మొక్క పచ్చగా ఆరోగ్యంగా పెరగడం. గరుడ పురాణం ప్రకారం తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఆరోగ్యంగా ఉండటం లక్ష్మీదేవి కటాక్షానికి సంకేతంగా భావిస్తారు. అలాంటి ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అనుకోకుండా మీ ఇంట్లోకి ఆవు రావడం, ఆవు స్వయంగా ఇంటి ముందు లేదా ఆవరణలోకి రావడం శుభ సూచికంగా భావిస్తారు. ఇది ఐశ్వర్యం, శాంతి, దైవానుగ్రహానికి సంకేతం. అలాగే శంఖధ్వని వినిపించడం, ఉదయం లేదా సాయంత్రం తరచూ శంఖనాదం వినిపించడం కూడా మంచి సంకేతంగా భావిస్తారు. ఇది మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని నింపి మీకు ధనలాభం కలిగేలా చేస్తుంది. అంతేకాదు, మీ ఇంట్లో అనుకోకుండా చీమలు కనిపిస్తున్నాయా? అందులోనూ నల్ల చీమలు కనిపించడం ఎంతో శుభప్రదం. చీమలు ఆహారాన్ని తీసుకొని వెళ్లడం ఇంకా శుభప్రదం. కొన్ని సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం చీమలు ధాన్యాన్ని తీసుకొని వెళ్లడం మీ ఇంట్లో ఆహారానికి ఏ లోటు లేకుండా సమృద్ధిగా సుఖశాంతులతో ఉంటారంట. అలాగే మీకు అనుకోకుండా గుడ్లగూబ కనిపించడం. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ అని పురాణాల్లో మనకి తెలుసు. కొన్ని సందర్భాల్లో గుడ్లగూబ కనిపించడం కూడా శుభసూచకంగా చెప్తారు. దీపావళి పర్వదినాన రాత్రి లేదా లక్ష్మీ పూజ చేసే సమయంలో ఇంటి సమీపంలో ప్రశాంతంగా కనిపిస్తే గుడ్లగూబ అది లక్ష్మీ కటాక్షానికి శుభసూచకంగా భావిస్తారు. అయితే ఇది ఆ ప్రత్యేక సందర్భంలో మాత్రమే. అయితే ఇది వాళ్ళ సాంప్రదాయాన్ని, నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు వీడియో చివర్లో ఒక విషయం చెప్తానని చెప్పాను కదా. ఐశ్వర్యం రావాలంటే ఇలాంటి సంకేతాలు మాత్రమే కాదు, మీ ఇంట్లో ఎప్పుడు పరిశుభ్రత ఉండాలి. ప్రతిరోజు దీపం వెలిగించాలి. తులసి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని గరుడ పురాణంతో పాటు అనేక ధార్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి. అందుకే ఈ చిన్న అలవాట్లను ఎప్పుడూ మీరు మానకండి. ఇక లక్ష్మీదేవి కటాక్షానికి ఏ కొరత ఉండదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి, చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల ఈ వీడియో చాలా మందికి చేరుతుంది.